మన కండిషన్ ఎప్పుడొచ్చింది ఫస్ట్? 19 ఇయర్స్ ఉన్నప్పుడా? మీరు ఏ ఏజ్‌లో ఉన్నప్పుడు? ఆ! ఆ! 2019 అన్నారు కదా! 19 ఇయర్స్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది. సో, యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇలా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశాను. హ్మ్. అంతకుముందు వరకు జనరల్ రెగ్యులర్ ఇప్పుడు ఆ! అంటే మ నార్మల్ పర్సన్. యాహ్! 2019లో యాక్సిడెంట్ అవ్వడం లెఫ్ట్ సైడ్ అయిందన్నారు గదా! లెఫ్ట్. ఆ! లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇంపాక్ట్ ఇంజ్యూర్డ్ అయిపోయింది. ఓకే. హ్యాండ్ ఫంక్షనాలిటీ బానే ఉంటుందా? మొబిలిటీ పరంగా బానే ఉంటుందా? లే కొంచెం వాకింగ్ అనేది నా పోస్చర్ అనేది ప్రాపర్‌గా ఉండదు. అంటే ఓకే. సో, అంటే రైట్ సైడ్ ఎల్బో దగ్గర ఒక అల్నా నర్వ్ అనేది కట్ అయింది. ఓకే. అల్నా నర్వ్ అని. సో, ఓకే. సో, ఆ! ఆహ్, వాకింగ్? దాంట్లో వాకింగ్ గూడా కొంచెం అంత స్లో ఉంటది. అంటే ఓకే. 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 స్పీడ్‌గా వాక్ చేయాలి. బోత్ ఐస్ అయిందా? ఆ యాక్సిడెంట్ తర్వాతనే? ఆ యాక్సిడెంట్ ఇది నాకు ఆక్సిపిటల్ లోబ్ దగ్గర ఇంపాక్ట్ అయినట్టుంది. సో, సో ఐ నుంచి బ్రెయిన్‌కి వెళ్ళే నర్వ్స్ అక్కడ కొంచెం డ్యామేజ్ అయింది. ఓకే. వి విజన్ డిస్టర్బెన్స్. ఓకే. ఓకే. అండ్ సెంటర్ విజన్ డిస్టర్బెన్స్. సో, పెరిఫెరల్ విజన్‌తోని అంటే కొంచెం ఐడెంటిఫై చేయగలను. ఓకే. ఓకే. సేమ్ 'ధీరజ్' గూడా సెంట్రల్ విజన్ ఉండదు. పెరిఫెరల్ విజన్ ఉంటుంది. ఓకే. సో, కొంచెం గెస్ చేయగలుగుతా. ఎగ్జాక్ట్ అంటే సో, లాంగ్ డిస్టెన్స్ ఉన్న అంటే చెప్పలేం. కొంత ఒక 2 ఫీట్ ఉంటే చెప్పగలుగుతా అంతే. రికగ్నైజ్ చేయగలుగుతా. ఓకే. ఓకే. అండ్ కాగ్నిటివ్ పరంగా మనకి రిసెప్షన్ బానే ఉంది గదా! ఇప్పుడు నేను నిన్న మాట్లాడాను. నిన్న వి టాక్డ్ ఫర్ 1 అవర్ అండ్ ఈవెన్ టుడే వి ఆర్ హావింగ్ గుడ్ కన్వర్జేషన్. అండ్ రిసీవింగ్ పరంగా యూ ఆర్ గుడ్ అండ్ వెన్ యూ ఆర్ ట్రైయింగ్ టు స్పీక్ దట్స్ వెన్ మనకి అప్పుడే గదా జనరల్‌గా మీకు ఇష్యూ వస్తుంది గూడా. సో, అక్కడ మీరు ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ జేస్తున్నారు? అటు అంటే ఛాలెంజెస్ అంటే కొంచెం అంటే బ్రెయిన్ పైన ఎక్కువ లోడ్ అయినప్పుడు కొంచెం ఫెటిక్ అయిపోతుంది. సో, ఓకే. ఎనర్జీ లెవెల్ డౌన్ అయితే సో, అప్పుడు కొంచెం రెస్ట్ అన్నది కొంచెం స్లీప్ పడుకుంటే కొంచెం బ్యాక్ టు నార్మల్ అయిపోతుంది. ఓకే. ఓకే. ఎడ్యుకేషన్ అంతే. ఏంటి? ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ బీటెక్ డిస్కంటిన్యూ నైస్. సెకండ్ ఇయర్. ప్రౌడ్ టు బి డిస్కంటిన్యూడ్ అని జెప్పాలి. అట్లా గాదు. ఏం జెప్పాలంటే ప్రౌడ్ టు నేను High probability that if you have a discontinued degree, you can become a billionaire, millionaire. అది హై ఛాన్సెస్ Probability. ఉంటాయి. ఆ! అవును. ఎందుకంటే ఎర్లీ స్టేజ్‌లలోనే బిజీగా అయిపోతావు. ఎక్కడ ఫోకస్ జేయాలో అప్పుడు ఫోకస్ జేస్తావు. అన్నెసెసరీగా ఎడ్యుకేషన్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. సాయిదీప్, ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు ఫోన్ ఎలా వాడతావు? ఏం 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 టెక్నాలజీ యూజ్ చేస్తావు? ఏమన్నా వాడతావా? ఎలా? వాయిస్ ఓవర్ యూజ్ చేస్తా. అంటే స్టార్టింగ్‌లో వాయిస్ కంట్రోల్ యూజ్ చేస్తుండే. సో, వాయిస్ ఓవర్ అనే ఒక ఆప్షన్ ఉందండి. వాయిస్ కంట్రోల్ ద్వారా ఐడెంటిఫై చేసుకుని. సో, అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తుండే. ఎవరు జెప్పిర్రసలు వాయిస్ ఓవర్ ఉంటదని ఫస్ట్? నేనే ఫైండ్ ఔట్ చేసుకున్నా. అంటే నైస్. నేను నైస్. సో, అంటే నా ఇన్సిడెంట్ అయినంక అంటే ఫోన్ అంటే యూజ్ చేస్తుండు గానీ ఈ ఆప్షన్ ఉంటదని నాకు ఐ డిడ్ంట్ నో దట్. ఈస్ దేర్ ఎన్ ఆప్షన్ ఫర్ డిసేబుల్డ్ పర్సన్. నాకు ఐడియా లేకుండే. సో, సో అండ్ అప్పటికెళ్ళి మా బ్రదర్ నాకు ఐఫోన్ తెచ్చాడు. ఓకే. నైస్ టైమ్. సో, అదే టైమ్‌లో మంచిగా. అదే టైంలో సో, నేను కొంచెం పోస్ట్‌పోన్ చేశాను. సో, మన రికవరీ అయినాక దాన్ని అన్బాక్సింగ్ చేయొచ్చు. అంతవరకు అంటే చేశా అంటే యూజ్ చేయలేదు. ఓకే. సో, కొన్ని డేస్ ఏంటి మనం ఇంకా ఇలానే ఉండిపోతున్నాం. సరే ఒకసారి యూజ్ చేస్తే తెలుస్తది. అంటే యూజ్ చేయక